బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 చూస్తున్న వాళ్ళందరూ కూడా జడ్జెస్ ముగ్గురు, శ్రీముఖి చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చాలా చాలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అగ్ని పరీక్ష 1 కంటే ఈ 2 అగ్ని పరీక్షని మాత్రం ఫుల్ సక్సెస్ చేయాలి అని ఇక విపరీతమైన టార్చర్ చేసి, విపరీతమైన టాస్క్‌లు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతూ టీఆర్‌పీని పెంచాలనుకున్నారు. కానీ ఇలా ప్రోమోస్ రిలీజ్ అవుతూనే ఇక 'అగ్ని పరీక్ష 2' అనేది ఇంత నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సోషల్ మీడియాలో అని మేబీ 'బిగ్ బాస్' టీమ్ ఎక్స్‌పెక్ట్ చేసుండదు. నిజంగా ముగ్గురు జడ్జెస్ చాలా చాలా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ 'శ్రీముఖి' కూడా వచ్చిన ఎవరైతే కంటెస్టెంట్స్ అవుదాము 'బిగ్ బాస్ 10కి' అని వచ్చారో ఆడియన్స్, వాళ్ళు కామనర్స్ వీళ్ళు మాట్లాడే మాటలనేవి చాలా నెగెటివ్‌గా వస్తున్నాయి బయటికి. అండ్ అవే చా ఎక్కడ కట్ కూడా చేయకుండా జియో హాట్‌స్టార్ ప్రోమోస్‌లో రిలీజ్ చేయడం కూడా చాలా హైలైట్‌గా ఉంది. ఈ రకంగా అయినా సరే విపరీతమైన టీఆర్‌పీ పెరుగుతుంది అనుకుంటున్నారు. విపరీతమైన టీఆర్‌పీ పెరగొచ్చు, ఎక్కువ జనాలు చూడొచ్చు, ఎక్కువ వ్యూస్ రావచ్చు. బట్ ఇంపాక్ట్ అనేది చాలా నెగెటివ్‌గా వెళ్ళిపోతుంది. అండ్ 'శ్రీముఖి' గారు ఒక ఆడియన్‌గా అదే ఒక కామనర్‌గా వచ్చిన కంటెస్టెంట్ అవుదాము అనుకున్న వ్యక్తి ఆమెను విసిగించడము, ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె చెంప పగలగొడతా దగ్గరికి వస్తే అని మాట్లాడిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్‌గా మారిపోయింది. అండ్ 'ఉప్పల్ బాలు' కోసం నవదీప్ మాట్లాడిన మాటలు కానీ, బిందు మాధవి అడిగిన ప్రశ్న గానీ, ఇవన్నీ కూడా చాలా ఓవర్ యాక్షన్‌గా అనిపిస్తున్నాయి. జడ్జెస్‌గా మీరు ఆ ప్లేస్‌లో ఉన్నారంటే వాళ్ళకి టాస్క్‌లు పెట్టి, వాళ్ళలో ఫిజికల్ స్ట్రెంత్ ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ టాస్క్‌లు పెట్టి వీళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా యూజ్ అవుతారు. వీళ్ళు ఫిజికల్ పరంగా యూజ్ అవుతారు. వీళ్ళు కుకింగ్ వైస్‌గా యూజ్ అవుతారని ఒక మల్టిపుల్ సెపరేషన్ 'బిగ్ బాస్' హౌస్‌లో జనాలు చూసేది ఎంటర్‌టైన్‌మెంట్ బేసిస్‌లో చూస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా? లేదా? అని చూస్తారు. ఎంతమందిని ఎంటర్‌టైన్ బేసిస్‌లో సెలెక్ట్ చేశాము, ఎంతమంది ఫిజికల్ ఫిట్‌నెస్‌తో సెలెక్ట్ చేశాము, ఇవన్నీ ఈ కేటగరీస్ చూసుకోవాలి కానీ, వాళ్ళు పాస్ట్‌లో ఏ వీడియోస్ చేశారు, వాళ్ళు పాస్ట్‌లో ఏం కష్టాలు పడి వచ్చారు, ఆహా! మీ పాస్ట్ ఇలా ఉంది. వాళ్ళు ఏ వీడియోస్‌తో జనాల్లో పాపులర్ అయితే మనకెందుకు? 'బిగ్ బాస్' హౌస్‌కి వాళ్ళు కరెక్టా కాదా అన్నది చూసుకోవాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారా? ఫిజికల్ టాస్క్‌లు చేస్తున్నారా? ఇవన్నీ చూడకుండా వీళ్ళకి నచ్చిన మాటలు మాట్లాడుతూ, వీళ్ళకి నచ్చిన పదాలని వాడేయడం వల్ల జనాలకి అస్సలు నచ్చట్లేదు. మీరు 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్లి సమాజానికి ఏం యూజ్ అయ్యింది? అంటూ ఇప్పుడు వీళ్ళ నలుగురు పైన అండ్ 'శ్రీముఖి'తో కలిపి వీళ్ళకి చాలా నెగెటివ్ అయితే బయట నెగెటివ్ ఇంపాక్ట్ అయితే అవుతుంది ప్రెజెంట్. నిజంగానే షో చూడాలంటే ఇంట్రెస్ట్ పోతుంది 'అగ్ని పరీక్ష 2తోనే. 'అగ్ని పరీక్ష 1లో' కామన్ పీపుల్ వస్తున్నారా? అప్పుడు అంతగా ఎవరు పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు మాత్రం 'అగ్ని పరీక్ష 2' విపరీతంగా నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అసలు 'బిగ్ బాస్ 10' అంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ 'ఉప్పల్ బాలు' విషయంలో జరిగిన దానికి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఆయన్ని ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా సరే పంపించాల్సిందే అంటూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ ముందుకొస్తూ వీడియోస్ చేయడం అనేది నిజంగా 'ఉప్పల్ బాలుని' ఒక టాప్ లెవెల్‌లో తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. అండ్ ఎవరైతే జడ్జెస్‌గా ఆయన్ని డీగ్రేడ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా 'ఉప్పల్ బాలుకి' ఉన్న మంచి ఫ్యాన్ బేస్ మీకు లేదు అంటూ జనాలు ధైర్యంగా వచ్చి 'ఉప్పల్ బాలుకైతే' సపోర్ట్ చేస్తున్నారు. అండ్ 'శ్రీముఖి' మాట్లాడిన మాటలు, జడ్జెస్ మాట్లాడిన మాటలు చాలా నెగెటివ్ అవుతుంది బయట. మరి చూడాలి ఈ 'అగ్ని పరీక్ష 2' ఎఫెక్ట్ అనేది 'బిగ్ బాస్ 10' పైన పడుతుందా లేదా అనేది ఏం జరుగుతుందో.